హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఈజీ వేలో డెలీషియస్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి, కడాయి పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్కి 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. 1/2 kg చికెన్కి 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది ఎనఫ్ అండి, సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి, తెలుస్తుంది మనకు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని చేయబెట్టి చూస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. నేను దానిలోకి 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జీరా వేసుకున్నానండి. సరిపోతుంది. చికెన్ ఫ్రై 1/2 kg తీసుకున్నానండి, ఎనఫ్ ఇది సరిపోతుంది. వేసుకోండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఆల్రెడీ సాల్ట్, పసుపు కలిపి 2 hours మ్యారినేట్ చేసి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టానండి చికెన్ని. కంపల్సరీ చికెన్ అనేది చికెన్ ఫ్రై చేసినప్పుడు ఒక 2 hours అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పసుపు ఉప్పు కలిపానండి నేను. పసుపు ఉప్పు కలిపి ఒక 2 hours ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చికెన్ మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఆ టెండర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా స్మూత్గా ఉంటుందండి, మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ప్లేట్ పెడుతున్నాను. చికెన్ వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక 5 minutes అంటే 5 minutes ప్లేట్ పెట్టండి. ఎందుకంటే ఆ వాటర్ అనేది మొత్తం బయటకు వస్తుంది మూత పెట్టి. ఆ తర్వాత చికెన్ ఫ్రైకి అస్సలు ప్లేట్ అనేది పెట్టకూడదండి, పైన మూత అసలు వేయకూడదు. మంచిగా కలుపుకుంటున్నాను. ఆ వాటర్ అంతా చూసారా బయటకు వచ్చేసిందండి మొత్తం. చూడండి, వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 80% అయితే చికెన్ కుక్ అయిందండి. చికెన్ కలర్ కూడా మారింది. ఇప్పుడు చికెన్ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. ఒక ఆనియన్, 5 క్యాష్యూ తీసుకొని పేస్ట్ చేశాను. అసలు చికెన్ ఫ్రైకి ఈ టేస్ట్ తీసుకొచ్చేది ఈ ఇంగ్రీడియంట్ అండి. బాగా కలుపుకోవాలి. మనం చేసే చికెన్ ఫ్రైకి మరింత టేస్ట్ వచ్చేది ఎక్కడంటే ఈ పేస్ట్ వల్లేనండి. ఆనియన్ నేను 1/2 kg చికెన్కి 1 ఆనియన్, చిన్న ఆనియన్, మీడియం ఆనియన్, 5 క్యాష్యూస్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వేస్తున్నానండి. ఇది నేను ఈ ఫ్రైలో ఏమీ వేయట్లేదండి, జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా చికెన్ ఫ్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీకు ఇలానే చేసుకొని తినాలి అనిపిస్తుంది. బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో చికెన్ ఫ్రై అనేది కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఆల్మోస్ట్ 90% అయితే కుక్ అయిపోయిందండి. కలర్ కూడా చేంజ్ అయింది. ఎప్పుడైనా మీరు ఫ్రై చేసేటప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అలా అయిపోయిన తర్వాతే కారం వేసుకోండి. నేను కారం వేస్తున్నాను చూడండి. 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ వేస్తున్నాను 1/2 kgకి. 1/2 kgకి అయితే నేను ఇప్పుడు వేసినవన్నీ పక్కా కొలతలతో సరిపోతాయండి. మీరు ఇంతే మెజర్మెంట్లో వేసుకోండి. సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత సరిపోతే ఎక్సెస్ తర్వాత వేసుకుందరు. ముందు 1 స్పూన్ మాత్రమే వేసుకొని చూడండి. తర్వాత సరిపోకపోతే సాల్ట్ ఎప్పుడైనా కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఎమ్మీగా ఉందండి, చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. చికెన్ ఫ్రైకి ఎక్కువ టేస్ట్ తెచ్చేది ఏది అంటే నేను ఇందాక వేసింది ఏంటంటే క్యాష్యూ అని ఆనియన్ పేస్ట్ కంపల్సరీ వేయండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే మీ చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా
ఆ టెక్స్చర్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మంచిగా కలర్ఫుల్గా. నేను చివర్లో చూసారు కదండి, ఒక్క టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. చికెన్ కర్రీలో కానీ చికెన్ ఫ్రైలో కానీ దింపుకునే ముందు ఒక స్పూన్ గీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే చికెన్ ఫ్రై